మేడిగడ్డపై నీలి నీడలు రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ. ముందు నుంచి ఇదే చెప్తున్నాం కదా మనం. ఒకవేళ రిపేర్ చేసినా ఏడో బ్లాక్ అంతా రిపేర్ చేస్తారండి, కొత్తగా కడతారు. 8వ బ్లాక్లో 19వ బ్లాక్లో ఇంకో బ్లాక్లో రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. 19వ పిల్లరో ఇంకో పిల్లరో అక్కడ రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఏం లేదు. 85 పిల్లర్లలో ఎక్కడ ఏ క్షణంలో అయినా ఏదైనా పగిలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ముందు నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు అది ఇంకా తీవ్రమైంది. ఇప్పుడు మీరు ఆడ గేట్లన్నీ ఓపెన్ చేయాలి, ఒక 4 గేట్లు మొత్తం తొలగించాలని డిసైడ్ అయినప్పుడు 16వ గేట్ ఎత్తే ప్రయత్నం చేసి పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందని వీళ్ళు చెక్ చేస్తే పెద్ద అగాధం ఉన్నదట, పెద్ద రంధ్రం. అది ఏకంగా బయటనే పడ్డది. అది భూ ఉపరితలం మీదకే వచ్చేసింది ఆ రంధ్రం. సో దాన్ని పూడిస్తే కానీ పనులు చేయలేమన్నారు. దాదాపు ఒక 25,000 ఇసుక బస్తాలను తెచ్చి అందులో పడేసారు. ఇప్పుడు ఆ ప్రమాదం ఎట్లా జరిగి ఉంటుంది? మొత్తం కిందనంతా ఇసుకంతా కొట్టుకుపోతా ఉంటే ఆ బ్రిడ్జ్ ఎక్కడ నిలబడుతుంది, ఆ బరాజ్ ఎట్లా నిలబడుతుంది? అవకాశం లేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నాం, మనం ముందు నుంచి అదే చెప్తున్నాం. రిపేర్ చేసినా గ్యారంటీ ఇవ్వలేము, దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు వస్తున్నాయి. 7వ బ్లాక్లో భారీ గొయ్యి ఉన్నది, అందులోంచి నీటి ఊటలు వస్తున్నాయి. ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు, కొత్తగా మరో 2 గేట్లను కూడా కట్ చేయాలని అధికారుల నిర్ణయం అట. ఎన్ని కట్ చేసుకుంటూ పోతారు ఇట్లా? ఇది పనికిరాని బరాజ్, ఇది అట్లా కట్టిండి దీన్ని. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చి 3 వారాలు, ఇప్పటికీ మొదలు కాని జియోఫిజికల్ జియోటెక్నికల్ టెస్టులు చేస్తేనే బ్యారేజీ భవిష్యత్తు తేలుతుందంటున్న అధికారులు. మేడిగడ్డ బ్యారేజీ మేడి పండును తలపిస్తోంది. బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చి పడుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యారేజీకి రిపేర్లు మొదలుపెట్టగానే ఊహించని లోపాలు బయటపడుతున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేస్తున్నా భవిష్యత్తులో ఆ బ్యారేజీ పరిస్థితి ఏంటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రిపేర్లు మొదలు పెట్టగానే పిల్లర్ల కింద భారీ గొయ్యి ఏర్పడడం, పలు పిల్లర్ల దగ్గర నీటి ఊటలు వస్తుండడంతో మున్ముందు బ్యారేజీ పటిష్టత ఎలా ఉంటుందో అన్న భయాలు అధికారులను వెంటాడుతున్నాయి. రిపేర్లు చేస్తే వాడుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నా భారీ వరదలు వస్తే బ్యారేజీకి రక్షణ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు బ్యారేజీ రక్షణకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యారేజీ పటిష్టతను తెలుసుకునేందుకు ఎన్డీఎస్ఏ సూచించిన జియోఫిజికల్ జియోటెక్నికల్ టెస్టులు ఇంకా మొదలు కాకపోవడం బ్యారేజీ పైన ఆందోళనలకు కారణమవుతున్నది. ముందే గ్యారంటీ ఇవ్వని ఎన్డీఎస్ఏ, ముందు నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చే వరదల్లో ఏమైనా కాపాడుకోవడానికి అవకాశం, అంతకుమించి అంతే తప్ప దీన్ని వాడకంలోకి ఏమైనా తీసుకురావచ్చు అన్న దాని విషయంలో క్లారిటీ అయితే లేదు. పలు చోట్ల నీటి ఊటలట. మేడిగడ్డ 7వ బ్లాక్లోని పలు చోట్ల నీటి ఊటలు ఉబికి వస్తున్నాయట. గొయ్యి పడ్డ ప్రాంతం నుంచి నీటి ఊటలు ఉబికి వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇటు తుపాను ప్రభావంతో పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. ఎగువన కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఎగువ నుంచి త్వరగా వరద మొదలైతే 7వ బ్లాకు వద్దకు వరద రాకుండా అడ్డుకట్ట వేసి పనులు చేయబోతున్నారు. అయితే ఊహించని విధంగా ఎక్కువగా వరదొస్తే పరిస్థితి ఏంటన్న దానిపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటే పిల్లర్ల కింద ఏర్పడిన బొయ్యారం సైజు ఒక్క రోజులోనే 50 మీటర్ల మేర పెరిగిపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఆ బొయ్యారం ఎంత లోతుకు పడిందన్న దానిపైన క్లారిటీ లేదు. రిపేర్లు చేస్తే 15 ఏళ్ల పాటు బ్యారేజీని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా చేసిన రిపేర్లు ఎంతకాలం వరకు మన్నుతాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కోట్ల రూపాయలు తగలేయడం తప్ప దీనివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం లేదు.